నమస్తే. అమరావతి ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఇదే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో ఒక కీలక అధ్యాయం మొదలైంది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ప్రాంత విజయం కాదని 5 కోట్ల ఆంధ్రుల ప్రజా విజయం అని ఆయన అభివర్ణించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా 50కి పైగా రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు పలికితే రాష్ట్రం నుంచి గెలిచిన వైసీపీ ఎంపీలు మాత్రం బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. అమరావతిని ఎవరు ఏం చేయలేరని, దానికి కేంద్రం రాజముద్రతో శాశ్వతత్వం దక్కిందని బాబు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ప్లాన్ ఏ కింద 3 రాజధానుల మంత్రం జపించారని, ఇప్పుడు ప్లాన్ బి అంటూ మావిగన్ అనే వింత పేరును తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. అసలు పార్లమెంటుకు అసెంబ్లీకి రాజధానిని నిర్ణయించే హక్కే లేదని జగన్ అనడం ఆయన తిక్కకు పరాకాష్ట అని బాబు విమర్శించారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా ప్రశ్నించడం ద్వారా జగన్ తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్నారని, ప్రజలకైనా ఈ విషయం అంతుపడుతుందో లేదో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో దేశమంతా మనకు అండగా నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు. లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న 50 రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి అమరావతికి సంఘీభావం తెలపడం గర్వకారణమన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన వైసీపీ ఎంపీలు మాత్రం ద్రోహం చేయాలని చూశారని మండిపడ్డారు. అమరావతికి మద్దతు ఇచ్చిన ఇతర పార్టీల నాయకులను జగన్ తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని, అందరూ తెలియని వారని, తానే తెలివైన వాడినని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిపై పెడుతున్న శాపాలు తిరిగి పెట్టిన వారికే తగులుతాయని, ఇకపై రాజధానిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, ఇది దేశానికే మోడల్ సిటీ అవుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, హడ్కో వంటి సంస్థలు 40,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేశాయని, ప్రస్తుతం 56,000 కోట్ల విలువైన పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. 2028 నాటికి ప్రధానమైన పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయని, రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ మరియు అంతర్జాతీయ విమానాశ్రయం వంటి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. 2029లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిలోని కీలక నిర్మాణాలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేవలం అమరావతి కాకుండా విశాఖ, తిరుపతి రీజియన్లను కూడా సమానంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. మొత్తానికి అమరావతికి పార్లమెంటరీ చట్టబద్ధత లభించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక భరోసానిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా కుట్రలను దాటుకుని అమరావతి గెలిచింది. రాజధానిపై ఉన్న అనిశ్చితికి కేంద్రం రాజముద్రతో తెరపడింది. ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుంటే, ప్రతిపక్షం ఇంకా పాత వాదనలకే పరిమితం కావడం గమనార్హం.